ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 23వ తారీఖు సందేశము. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు బేతనియ నుండి గాడిద పిల్లనెక్కి 4వ పర్యాయము యెరూషలేములో ఒక రాజుగా ప్రవేశించెను. మనము ఆయనను మొదటిగా మన హృదయములలో రాజుగా చేర్చుకొనవలెను. పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభువు మనయందున్న ఎడల మనము అధికారముతోనూ ధైర్యముతోనూ సువార్త చెప్పగలము. సువార్తను సంపూర్ణ అధికారముతోనూ పరిశుద్ధతతోనూ దీనత్వముతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలితములను చూడగలము. 4వసారి ప్రభువు బేతనియను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేసెను. పట్టణం అంతయు ఎంత సంతోషంతో నిండి ఉండెనో మార్కు సువార్త 11:8లో చూడగలము. ఈ సంతోషము బేతనియ నుండి ప్రారంభమై యెరూషలేము పట్టణమంతయు వ్యాపించెను. యెరూషలేముతో పోల్చి చూచినచో బేతనియ చాలా చిన్న గ్రామము. యెరూషలేములో అనేక మంది ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధనికులుండిరి. కానీ వారందరూ ఆత్మీయముగా గ్రుడ్డివారై ఉండిరి. బేతనియ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడి నుండి ప్రారంభమై గ్రుడ్డితనముతోనున్న యెరూషలేము ప్రజలకు వ్యాపించెను. మన ప్రభువు మిగిలిన కొద్దిపాటి శేషము ద్వారా తన ఉద్దేశములను ఈ దినములందు నెరవేర్చనై ఉన్నాడు. మనము కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలిగి ఉన్న ఎడల దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయును. గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకొని వచ్చిరి. మార్కు 11:5. కనుక ప్రభువు నీ యొద్ద నుండి దేనినైతే కోరునో దానిని నీవు సంతోషముగాను ఇష్టపూర్వకముగాను వెంటనే ఇమ్ము. అప్పుడు నీవు జయజీవితమునకు, సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంఘమునకు కావలసిన ప్రభువు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.